సో నిన్న దేవరా సినిమా నుంచి చుట్టుమాల అనే సాంగ్ రిలీజ్ అయ్యింది కదా. సో సాంగ్ విన్న తర్వాత మీ ఫీలింగ్, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బాగుంది బ్రో, సాంగ్ అయితే బాగుంది. మన జాన్వీ కపూర్ సూపర్ ఉంది. అమ్మాయి మొత్తం కేట్ మొత్తం ఆవిడ మొత్తం ట్రెండింగ్ అంతా ఆవిడ కదా, మొత్తం ట్రెండింగ్ అంతా మొత్తం ఆవిడ ఉంది. మాకు కూడా జాన్వీ బాగా నచ్చింది. మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తే చూస్తాం. అంటే సాంగ్ పరంగా కొంతమంది ఇంతకుముందు విన్న సాంగ్ లేక అనిపించింది, కాఫీ సాంగ్ లేక అనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు. సో మీకు అట్లే అనిపించింది? మాకే అనిపించలేదు, సాంగ్ అయితే బాగుంది. సో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ, ఆ విజువల్స్ అని మీకు ఎట్లా అనిపించినాయి? సాంగ్ బాగున్నాయి, కొత్తగా అనిపించింది, కొత్తగా బాగుంది. జాన్వీ కపూర్ బాగా ఇచ్చారు. జాన్వీ కపూర్ బాగా నచ్చినట్టు నచ్చింది మాకు. అన్న లుక్ కూడా బాగున్నాయి, అన్న డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. అన్న లుక్ కావచ్చు, అన్న మొత్తం స్టైలిష్ కావచ్చు, సూపర్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కపుల్ని చూస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కపుల్ గుర్తుకొస్తుందని చాలా మంది అంటారు. అవును, నాకు మళ్ళీ అక్కడ వాళ్ళు ట్రెండ్ సెట్ చేశారా, మళ్ళీ కొత్త సినిమా కోసం మీటింగ్. అయితే జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్లో ఇంకొక పెద్ద హిట్ పడుతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఉండే కదా, ఇప్పుడు 3 years తర్వాత సినిమా వస్తుంది. సో త్రిబుల్ ఆర్ని మించి ఉంటుందా? త్రిబుల్ ఆర్తో సమానం ఉంటుందా, ఇంకా తక్కువ? ఎట్లా అది తెలియదు, చూద్దాం. అయితే రాజమౌళితో ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ అయితే ఇప్పటికి కూడా నడుస్తుంది. సో దానికి మీరేమంటారు? అంతేముండదు, మనకు ఉండదు కదా, మంచిగా యాక్టింగ్ బట్టి పోవచ్చు. సో ఓవరాల్గా సినిమా ఎప్పుడు వస్తే ఎప్పుడు అనుకుంటారు మీరు, అంతే కదా? అంతే. ఓకే, థ్యాంక్ యూ.